సినిమా వస్తుందా లేదా, అసలు రిషబ్ శెట్టికి సంబంధించినటువంటి తప్పిదం ఏంటి అనే అంశాలపైన కూడా సోషల్ మీడియాలో భారీగా చర్చ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిషబ్ శెట్టి కన్నడకు సంబంధించినటువంటి డైరెక్టర్గా పరిచయమై ఆ తర్వాత హీరోగా రావడం, కాంతారా లాంటి ఒక ఫ్యాంటసీ సినిమాను తీసుకొని ఆ సినిమాను దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ చేసి భారీ ఎత్తున విజయాన్ని సాధించడమే కాకుండా కాంతారా చాప్టర్ 1 పేరుతో మరో సినిమాను రిలీజ్ చేయడం, అది పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ చేయడంతోనే కాంతారా పైన భారతదేశ వ్యాప్తంగా కూడా మంచి హిట్ టాక్ రావడమే కాకుండా ఒక ఎక్స్పెక్టేషన్ని నిల్చోబెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి మూడవ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతోంది, చాప్టర్ 2 అనే పేరుతో రాబోతోంది, ఈ చాప్టర్ 2 అనేది ఏ విధంగా ఉండబోతుందనే అంశాలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున వెయిటింగ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం వస్తున్నటువంటి ఏవైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి కాంతారా 3 సినిమాకు సంబంధించినటువంటి ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో సంస్థతో చేసినటువంటి చర్చలే విఫలమైనందున ఈ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్స్ బ్రేక్ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందా లేదా అనే అంశాలు మాత్రం ఇంకా అఫీషియల్గా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా హోమ్ బ్యాలే సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ ఈ 2 సినిమాలను నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థ నుంచి ఇదివరకు పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి కావచ్చు, పెద్ద హీరోలకు సంబంధించి అంటే ప్రభాస్ లాంటి హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు కూడా హోమ్ బ్యాలేలో గ్రాండ్ సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే కాంతారాకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ కూడా హోమ్ బ్యాలే. ఈ సంస్థతో రీసెంట్గా రిషబ్ శెట్టి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఒక ప్రపోజల్ని అయితే పెట్టడం జరిగింది. ఆయన సతీమణి అయినటువంటి ప్రగతి శెట్టిని సహ నిర్మాతగా కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సహ నిర్మాత అంటే కో ప్రొడ్యూసర్గా ఆమెను ఒప్పుకుంటారా లేదా, హోమ్ బ్యాలే సంస్థ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఒకవేళ కాంతారా సినిమాకు సంబంధించి ఇండివిజువల్గానే సినిమా తీస్తుందా అనే నిర్ణయాలు మాత్రం అఫీషియల్గా తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద రిషబ్ శెట్టి కాంతారాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఏదైతే దైవభక్తి కలిగినటువంటి సినిమాలు ఉన్నాయో వాటిపైన చాలా ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు.